బ్రహ్మముడి సీరియల్లో మంగళవారం నాటి ఎపిసోడ్లో రాజుకి ప్రమాదం తప్పినట్టుగా డాక్టర్ చెప్తాడు. ఇక రాజు కోసం ఇందు కన్నీరు పెట్టుకుంటుంది. మా కోసం ఒక బంధాన్ని బతికించావా, నా కోసం మా బావని పంపించావా దేవుడా, మా బావకి ఏమీ కాకూడదని రాత్రంతా అలా ప్రార్థిస్తూ మేలుకునే ఉంటుంది ఇందు. చివరకు రాజు మాత్రం ప్రమాదం నుంచి బయటపడతాడు. అమ్మ, నువ్వు ఎంత ప్రేమిస్తే మీ వాడిని ప్రేమించావో నాకు తెలుసు, కానీ వాడి ప్రాణాలతో ఉండాలంటే వాడిని నువ్వు వదిలేయాలి. నువ్వు వాడి జీవితం నుంచి తప్పుకో, నీకు చేతులెత్తి మొక్కుతా, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను, వెళ్ళిపో తల్లి వెళ్ళిపో అని ఇందుని ప్రాధాయపడతాడు చలపతి. ఇక ఇందు తన భావాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు అపర్ణలో లేనిపోని భయాల్ని నింపేస్తుంది రేఖ. మీ మనవడు వస్తాడన్న ధైర్యంతో ఉన్నారా? ఇకపై మీ మనవడు మీకు ఎక్కడా కనిపించడు, మీ ఇంటికి రాడు, అసలు ఈ భూమి మీదే ఉండడు అని అంటుంది రేఖ. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఎదుటి వాళ్ళని ఇలా చేస్తే ఏమొస్తుందని అపర్ణ ఫైర్ అవుతుంది. ఆనందం వస్తుంది ఆంటీ, మీరు నాశనం అవుతుంటే ఆనందం వస్తుంది అని రేఖ తన పైశాచిక ఆనందాన్ని చూపించి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అపర్ణ కంగారు పడి రాజుకి ఫోన్ చేసింది. అది స్విచ్ ఆఫ్ రావడంతో ఇందుకి ఫోన్ చేసింది, కానీ ఇందు కాల్ లిఫ్ట్ చేయదు. దీంతో అపర్ణ మరింత కంగారు పడుతుంది. డాక్టర్ గారు, మా రాజు ఎలా ఉన్నాడు? ఏం కాలేదు కదా? సీరియస్ లేదు కదా? మా వాడు ఎప్పుడు చలాకీగా తిరిగేవాడు, త్వరగా కోలుకునేలా చేయండి అని చలపతి ప్రాధాయపడతాడు. ఎంత డబ్బైనా పర్లేదు డాక్టర్ అని ఇందు అంటుంది. డబ్బుతో ప్రాణాలు కాపాడొచ్చు అంటే డబ్బును వారికి చావే రాదు కదా అని డాక్టర్ అంటాడు. రక్తం చాలా పోయింది, బ్లడ్ ఎక్కిస్తున్నామని అంటాడు. కావాలంటే నా రక్తం మొత్తం తీసుకోండి అని చలపతి అంటాడు. హాస్పిటల్లో స్టాక్ ఉంది అని డాక్టర్ అంటాడు. ఒకరోజు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఎక్కడ ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో అని ఇందుని చలపతి తిడతాడు. దీంతో ఇందు బాధపడుతూ దేవుడిని ప్రార్థిస్తుంటుంది. రాజుని చూసినప్పుడు నానమ్మ తాతయ్య ఏదో బంధం ఉందని అనేవారు, కానీ నేను మాత్రం మనసులో పోలిన మనుషులు ఉంటారు అని చెప్పాను. కానీ నువ్వు మా కోసం పంపించే బంధం అని తెలియదు. మా కోసం మా బావని పంపించి ఇలా హాస్పిటల్లో ఉండేలా చేసావు. మా బావని బతికించే దేవుడా, నేను ఇంకేమీ అడగను అని ఇందు ఏడ్ చేస్తుంది. అసలు రేఖ నీతో ఎందుకు అలా అంది అని అపర్ణతో సుభాష్ అంటాడు. ఏమో అండి, నాకు కంగారుగా ఉంది అని అపర్ణ అంటుంది. అసలు రాజు ఎక్కడికి వెళ్ళాడు, ఇందు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని సుభాష్ అనుమానిస్తాడు. ఏమోనండి, ఏమీ తెలియడం లేదు అని అపర్ణ కంగారు పడుతుంది.